అందరికీ నమస్కారం అండి. యూనిక్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో మినప వడియాలు ఏ టైంలో పెట్టుకోవాలి, నూనె పీల్చకుండా వడియాలు ప్రిపేర్ చేయడం ఎలా మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. ఇది పాల డబ్బా అండి. పాల డబ్బాతో 4 పాల డబ్బాలు తీసుకున్నాను. అంటే కేజీ పప్పు ఉంటుంది. దీనిలో వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పోయాలి. వడియాలు అనేవి శ్రీరామనవమి ముందు పెట్టాలండి. లేకపోతే శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత వారం దాకా పెట్టవచ్చు. తర్వాత పెట్టినట్లయితే బాగా విపరీతమైన గాలి ఎక్కువగా ఉంటుంది. పెట్టిన వడియాలు మీదకి దుమ్ము చేరి పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. వాటర్ వేసి 2 అవర్స్ పప్పు నానబెట్టాలి. నానిన పప్పును తీసుకొని గ్రైండర్లో కొద్దిగా వేసుకుంటూ 1 గ్లాసు పప్పు తీసుకున్నట్లయితే పావంతు వాటర్ తీసుకోవాలండి. నేను 4 గ్లాసులు పప్పు తీసుకున్నాను. 4 పావంతులు పోసాను, అంటే 1 డబ్బా వాటర్ పోసాను. అలా కొద్దిగా పప్పు వేసుకుంటూ కొద్దిగా వాటర్ చేర్చాలి. ఇలా గారెల పిండి మాదిరిగా రుబ్బాలండి. ఎంత వీలుంటే అంత గట్టిగా రుబ్బాలి. లాస్ట్న చివరిలో వాటర్ కావాలంటే కొద్దిగా చేర్చవచ్చు. నేను 1 డబ్బా పప్పు అంటే 1/2 కిలో పప్పుకి పావంతు వాటర్ తెచ్చుకున్నాను. ఈ పిండితో వడియాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత నూనెలో వేయించినట్లయితే తక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎక్కువ పీల్చదు. ఇలా గట్టిగా రుబ్బిన తర్వాత అవసరమైతే చివరిలో కొంచెం వాటర్ చేర్చవచ్చు. పచ్చిమిర్చిలు తీసుకున్నాను. ఇలా ఈ సైజు ఉన్నట్లయితే నేను 1/2 కిలోకి 5 చొప్పున తీసుకున్నాను. చిన్న అల్లం ముక్క, కేజీ పప్పుకి 20 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం చిన్న అల్లం ముక్కలను చిన్న పీసెస్ కట్ చేయాలి. పచ్చిమిర్చి కనుక చిన్న సైజు ఉన్నట్లయితే 10 దాకా యాడ్ చేయవచ్చు. అంటే కేజీ పప్పుకి 40 దాకా యాడ్ చేయవచ్చు. ఇలా మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ రెడీ చేయాలి. ఈ పేస్ట్ను బాగా మెత్తగా రుబ్బిన మినపప్పు మిశ్రమంలో వేయాలి. ఎక్కువైందండి, మా గ్రైండర్ స్ట్రక్ అయింది. పచ్చిమిర్చి పేస్ట్ మిక్సీలో పట్టింది తీసుకొని ఈ గ్రైండర్లో వేసి ఒకసారి గ్రైండర్ను ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత సరిపడా సాల్ట్ వేయండి. సాల్ట్ అనేది ఇంట్లో కూర ప్రిపేర్ చేస్తాం కదండి, కేజీ కూరకి ఎంత సాల్ట్ అయితే వేస్తామో సేమ్ అదే విధంగా దీనిలో కూడా వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. మీ రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి నోట్లో వేసుకున్నట్లే తెలుస్తుంది. ఇలా వేసిన తర్వాత ఒకసారి గ్రైండర్ ఆన్ చేయండి. మొత్తం మినపప్పు మిశ్రమానికి పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ అయ్యి కలుస్తుంది. గిన్నెలోకి తీసుకొని పైకి వెళ్ళి వడియాలు పెట్టుకోవచ్చు. పెద్ద ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకోవాలి. వాళ్ళ షాప్లో అమ్ముతారండి వడియాలు పెట్టుకోవడానికి. అడిగినట్లయితే వాళ్ళు ఇస్తారండి. ఇలా తీసుకొని శుభ్రంగా కడిగి పైన పెట్టి రాళ్ళు పెట్టి ఇలా చిన్న వడియాల మాదిరిగా పెట్టాలండి. పాల కవర్లో వేసి కూడా పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక అడుగు ముందుగానే లేచి ముందుగా వడియాలు పెట్టుకున్న తర్వాత మిగతా పని చేసుకోండి. సూర్యుని యొక్క వేడి ఈ మాసంలో అధికంగా ఉంటుంది, అందుకనే మిగతా పనులు తర్వాత చేయవచ్చు. గ్రైండర్లో రాళ్ళు మునిగేంత వరకు వాటర్ వేసి వడియాలు పెట్టుకోవడానికి వెళ్ళండి. వాటర్ వేయనట్లయితే వడియాలు పెట్టుకున్న తర్వాత కిందకి దిగినట్లయితే గ్రైండర్ బాగా ఎండిపోయినట్లు ఉంటుంది. వాటర్ వేసిన తర్వాత కిందకి దిగి వచ్చిన తర్వాత ఇలా ఒకసారి ఆన్ చేస్తే సులభంగా క్లీన్ అవుతుంది. సాయంత్రం అయింది. వడియాలు ఎలా ఉన్నాయి చూద్దామండి. ఇలా వడియాలు సాయంత్రం తీసుకువచ్చి ఆ కవరు కింద అలాగే మళ్ళీ ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. మరుసటి రోజు తిరిగి పైన ఎండలో పెట్టాలి. ఇలా 3 లేదా 4 రోజులు ఎండలో పెట్టినట్లయితే చక్కగా మినప వడియాలు రెడీ అవుతాయండి. వీటిని తీసుకొని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేయవచ్చు. నూనె తక్కువ పీలుస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.